స్టార్ట్ అయిన సందర్భంలో రెంజల్ మండలంలోని దాదాపు 4 గ్రామాలు దండిగుట్ట, కూనేపల్లి, రెంజల్, నీలా గ్రామాలలో ఐకేపీ ఆధ్వర్యంలో ప్యాడీ పర్చేసింగ్ సెంటర్స్ ఓపెన్ చేయడం జరిగింది. మీ ద్వారా రైతులకందరికీ విజ్ఞప్తి చేయడం ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహిళల భాగస్వామ్యం పెంచాలన్న ఉద్దేశంతో వచ్చే బెనిఫిట్స్ వస్తే వాళ్ళకు ఆర్థికంగా బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో మహిళలకందరికీ ప్రతి గ్రామంలో ప్యాడీ పర్చేసింగ్ సెంటర్స్ ఇవ్వడం జరిగింది. దీన్ని మంచిగా సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా వాళ్ళు ఎదగాలన్న ఉద్దేశంతో చేసిన ఈ కార్యక్రమంలో వాళ్ళు ఇంట్రెస్ట్గా పనిచేయాలని కోరుతూ, అదేవిధంగా రైతులు కూడా మహిళలు ప్యాడీ పర్చేసింగ్ సెంటర్స్ నడిపిస్తున్నారు కాబట్టి వాళ్ళకు అన్ని విధాల మీరు తోడుండి మీకు సమస్య రాకుండా వాళ్ళకు కొంచెం సపోర్ట్గా ఉండాలని కోరుతూ, గ్రామాలలో రైతులు ఎక్కడ కూడా తొందరపడి బయట వ్యక్తులకు అమ్ముకునే కార్యక్రమం చేయకండి. గతంలో కూడా మేము బోనస్ ఇస్తాము అని పదే పదే చెప్పినప్పటికీ కొంతమంది రైతులు హడావిడి చేసి బయట ధరలకు అమ్ముకోవడం జరిగింది. ఈ రోజు వరకు కూడా వాళ్లకు పైసలు రాక నానా తిప్పలు పడుతూ ఉన్నారు. ప్రభుత్వానికి ఇచ్చిన ప్రతి గింజకు ప్రభుత్వమే పైసల బాధ్యత తీసుకుంటుంది. అదేవిధంగా బోనస్ కూడా ఇన్ని బాకులు ఉన్నప్పటికీ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పుల భారం, అప్పుల ఇంట్రెస్ట్ కడుతున్నప్పటికీ రైతుల విషయంలో ప్రతి విషయాన్ని ఇచ్చిన మాటకు అదనంగా పనిచేయాలన్న ఇంట్రెస్ట్తో గౌరవ ముఖ్యమంత్రి ఉన్నారు. వారికి తోడుగా మా నాయకుడు గౌరవనీయులు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు పదే పదే సలహాలు సూచనలు ఇస్తూ రేపు 3వ తేదీనో 4వ తేదీనో మంత్రిగా రాష్ట్రంలో ప్రమాణ స్వీకారం చేయబోతున్న మా అందరి ఆదర్శప్రియుడు, మా అందరి గౌరవ నాయకుడు సుదర్శన్ రెడ్డి గారు అన్ని విధాల మన ప్రాంతంలో ముఖ్యంగా బోధన్ నియోజకవర్గంలో నీళ్ళ విషయంలో కానీ, రైతుల ప్యాడీ పర్చేసింగ్ విషయంలో కానీ, ఏదైనా పంట కొనుగోలు విషయంలో ప్రభుత్వం నుంచి ఎక్కడైతే అవకాశాలు ఉన్నాయో వాటిని ఖచ్చితంగా మనం ప్రజల వద్దకు వెళ్దాం, రైతులకు సపోర్ట్ చేద్దామన్న నినాదంతో ఉన్నారు. కాబట్టి మీరందరూ ఈ విషయాలను గమనించి వారికి మద్దతుగా, కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉండాలని, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇచ్చిన వాగ్దానాలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ, చాలామంది అపోహలు మీకు ఏదో డైవర్ట్ చేసేటట్టు మాట్లాడతారు. ఈరోజు మేము లేనప్పుడు ముఖ్యంగా విలేకరులకు అంటున్నా, ఒక ఫ్రీ కరెంటు వల్ల మహిళలు ఎంత ప్రశాంతంగా ఉన్నారో ఒకసారి వాళ్ళకి అడగండి. పాపం బీడీలు చుట్టే మహిళలు, కూలీలకు పోయే మహిళలు, ఆ గ్రామంలో అనౌన్స్మెంట్ అయింది, కరెంటు బిల్లులు వాళ్ళు వచ్చిర్రు అని అనౌన్స్మెంట్ అయినప్పుడు వాళ్ళకు వచ్చిన బాధలు, ఈ సంవత్సరం నుంచి వాళ్ళకి ఎంత రిలాక్సేషన్ ఉందో మీరు ఒక్కసారి మేము లేనప్పుడు అడుగుర్రి. అదే కాదు, ప్రతి విషయంలో రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ విషయంలో కొంతమంది వాళ్ళ పేరు పొరపాటు వల్లనో, అకౌంట్ పొరపాటు వల్లనో 2 లక్షల వరకు మిస్టేక్స్ జరిగినాయి. కానీ ప్రభుత్వం ఎక్కడ కూడా ఏ రైతుకు కూడా తక్కువ ఎక్కువ చేయకుండా అందరికీ 2 లక్షల రుణమాఫీ వరకు చేసే ప్రయత్నం చేసింది. ఒక కార్యక్రమం చేసినప్పుడు కొన్ని పొరపాట్లు, కొన్ని సర్దుబాట్లు జరుగుతూ ఉంటాయి. వాటిలో భాగమే తప్ప ప్రభుత్వానికి మంచి ఉద్దేశం ఉంది, చేయాలన్న ఆలోచన ఉంది. కాబట్టి మీరందరూ ప్రజలు దీన్ని గమనించవలసిందిగా మీ ద్వారా కోరుతా ఉన్నాం. వీటన్నిటిని కాటలను సద్వినియోగం చేసుకొని మీకు మంచి పేరు వచ్చేటట్టు, మన నాయకునికి మంచి పేరు వచ్చేటట్టు, ప్రజలకు మంచి సేవ వచ్చేటట్టు, రైతులకు లాభం జరిగే విధంగా చేస్తారని ఆశిస్తూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు.